పెసలు మంచిదారిక పెసరట్టు ఎలా రాసా ఎగ్జామ్? అవునా? ఓకే అవునా సరే రేపు వెళ్ళకపోతే తోటకూర ఏపుడు అయిపోయింది చాలా బాగుంది టేస్ట్. మేమైతే ఉన్నదే మాట్లాడేసుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తుందో సరదాగా చెప్పండి. నేను ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంట్లో మేము ఎలా అయితే ఉంటామో అలాగే మాట్లాడేస్తూ ఉంటాము. హాయ్ అండి. సడన్గా వర్షం పడిపోయి వాతావరణం సడన్గా మారిపోయింది మాట, చేంజ్ అయిపోయింది. మాకు 4ంటికి వర్షం పడింది, 5ంటికి 5:30కి వీళ్ళు బయటికి వెళ్ళారన్నమాట. బఠానీ నానబెట్టానండి పిల్లల కోసం అని. బఠానీ చాట్ చేయమన్నారని. చాలా రోజులు అయింది కదా బయట తిండి ఎందుకులే ఇంట్లోనే చేస్తాను, ఇంట్లో తినండి అమ్మంటే సరే అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకున్నారన్నమాట. కొన్ని అయితే స్నాక్స్ కూడా తెచ్చుకున్నారు. మీకు తెలుసు కదా కాన్ఫ్లెక్స్ అయ్యని అంటే కొంచెం ఉప్పు కారం జలుకుని తిన్నా బాగుంటుందని. అయితే కొన్ని వేపుని కూడా తెచ్చుకున్నట్టున్నారు. ఇంకేం తెచ్చుకున్నారు నాన్న మీరు? ఓ పానీపూరి, ఓహో తెచ్చుకున్నారా? ఆయిల్ లేకుండా చేసి చూపిస్తానండి పానీపూరి, చూడండి చక్కగా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పల్లీలు కూడా తెచ్చుకున్నారా? ఓ ఇవి ఎన్ని ఇవి కూడానే కాన్ఫ్లెక్స్ ఇవి కూడానా? ఓకే ఇవన్నీ తీసుకొచ్చుకున్నారు కదా. ఏంటో అస్సలు అండి అంటే హెల్త్ జ్వరం వచ్చింది వైరల్ ఫీవర్స్ అని దెబ్బకి పడగొట్టేసి అస్సలు నీరసం అన్నమాట. ఒక నెలలు అయిపోయింది అప్పుడే వచ్చేది వెళ్ళిపోయి. అయినా ఇంకా అలా ఉందన్నమాట మా పని. ఇంకా ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది, ఒకసారి రండి చూపిస్తాను మీకు. మీకైతే ఒకటైతే షేర్ చేయాలనిపించిందండి. చాలామందికి ఇది ఆడపిల్లలకి అయితే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది మీకు తెలుసు కదా అగరా ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తూ ఉంటానని. అయితే అగరా ప్రొడక్ట్స్లో మనకి 4-in-1 హెయిర్ స్ట్రైట్నర్ అయితే వచ్చిందండి. 2 years వారంటీ కూడా ఉంది. మనకి ఇది ఉంది కదా 360 డిగ్రీ వైపు తిరుగుతుంది, అంటే ఎలా కావాలో అలా మనం తిప్పుకోవచ్చు. ఇది సెరమిక్ కోటెడ్ ప్లేట్ అండి. ఇది మనకి కూల్ టచ్ టిప్ అన్నమాట అండి. అంటే మనం పట్టుకుని స్ట్రైటర్ అనేది చేసుకున్నప్పుడు అది హెయిర్కి స్ట్రైట్ చేసుకుంటాం కదా, చక్కగా మనకి కాలకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆన్ చేస్తే మనకి రెడ్ లైట్ వెలుగుతుంది, ఆన్ అండ్ ఆఫ్ మాట. ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది మనకి 4 types మాట. చక్కగా ఎలా కావాలితే అలాగా 4 types అంటే హెయిర్ స్టైల్స్ మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే హెయిర్ స్ట్రైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే ఆన్ అయింది కదా. ఆన్ అయిన తర్వాత ఇలా నేను హెయిర్ స్ట్రైటర్ తోటి ఇలా నేను నా హెయిర్ని అయితే స్ట్రైట్గా చేస్తున్నానండి. చూసారు కదా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకెప్పుడైనా కూడా మిగతాయి కూడా అసలు ఎలా చేసుకుంటే బాగుంటుందో అది కూడా చూపిస్తాను. మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇదేమో రింగుల కింద ఉంది, ఇది చూసారు కదా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదా. మీకు తెలుస్తుంది ఆ తేడా అయితేని. ఏంటి చూడండి ఒకసారి, మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బ్యూటీ పార్లర్కి అది వెళ్ళినప్పుడు అది మనకంటే ఫంక్షన్స్లో ఇప్పుడు దశమి పండుగలకు అది వెళ్ళినప్పుడు రష్గా ఉంటుంది, ఖాళీ ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది. మనం ఇంట్లోనే చక్కగా హెయిర్ స్టైల్స్ అయితే 4 types మనం చేసుకోవచ్చు అన్నమాట. నేను బఠానీ తీసుకున్నానండి. ఇది పచ్చ బఠానీ తీసుకున్నాను. ఇంట్లో పచ్చ బఠానీ రెడీగా ఉంది కదా అని అప్పటికప్పుడు అనుకున్నారు వాళ్ళ పిల్లలు. నైట్ రేపు పొద్దున్న చేయాలి, మరి ముందు రోజు చెప్పండి మీకు ఏదైనా కావాలంటే అంటే చాట్ తినాలని ఉందమ్మా అంటే ఇంకా పచ్చ బఠానీ ఉంటే అది చేస్తున్నాను అనమాట అండి. మీకు వైట్ కలర్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చది కన్నానే. మా హారిక కూడా వచ్చేసినట్టుంది కాలేజీ నుంచి ఎగ్జామ్ రాయడానికి అని. పాపం రాత్రి అంతా చదువుతూనే ఉంది పాపం. అయిపోయిందా? ఆకలి వేస్తుందా నీకు? ఫ్రిడ్జ్లో పెసరట్ పిండి ఉంది, కొంచెం పెసరట్ అయినా లేదా బఠానీ చేసేదాకా ఒక 5 నిమిషాలు అవుతావా, అయిపోతుంది. చాట్ పెసలు మంచిదారిక పెసరట్టు ఎలా రాసా ఎగ్జామ్? అవునా? ఓకే అవునా సరే రేపు వెళ్ళకపోతే తోటకూర ఏపుడు అయిపోయింది చాలా బాగుంది టేస్ట్. మేమైతే ఉన్నదే మాట్లాడేసుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తుందో సరదాగా చెప్పండి. నేను ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంట్లో మేము ఎలా అయితే ఉంటామో అలాగే మాట్లాడేస్తూ ఉంటాము. దానికోసమని పాపం వచ్చిన వెంటనే లేట్గా వస్తుందండి, 7 అయిపోతుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఆకలి అంటదని రైస్ ఉంచుతాను. పొద్దుట రైస్ కొంచెం లేట్గా కుక్ చేస్తాను కదా నేను, 12:30 టైంకి వంట మొదలెడతాను, 1:30 ఫినిష్ చేస్తాను. అలాంటప్పుడు వాళ్ళకి తనకి రైస్ అది ఉంచుతాను అనమాట, కర్రీ అది వచ్చిన వెంటనే భోజనం చేసేసి ఇంకా పడుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. ఇదిగోండి బఠానీకి అయితే ముందు చూసారు కదా, దీంట్లోనే ఇప్పుడు నేను ఆలు కూడా పీల్ తీసేసి ముక్కలు కోసేసి వేసేస్తాను. 2 కలిపి కొంచెం సాల్ట్ వేసి ఇది మెత్తగా విజిల్స్ వేయించాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇదిగోండి బంగాళదుంప ఒక దుంప తీసుకున్నాను.
ఒకటి చాలండి, లేదా చిన్న అయితే 2 తీసుకోండి మీరు. ఈ దుంపను కూడా పీల్ అది తీసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసేసాను అంతే. ఇంకా మనం పెట్టేయడం. ఒక 10 విజిల్స్ అయినా ఏం చేసుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట. పలుకుంటే అది టేస్ట్ అనిపించదు. కాబట్టి నేను విజిల్స్ ఏం చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ లోపల 2 ఆనియన్స్, కొద్దిగా ఏంటంటే టమాటాలు అవి కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నయ్యని మనం ఇంట్లో వేపుకోవచ్చు కదా అన్నాను. విజిల్స్ వస్తున్నాయండి. ఈ లోపల ఇది మెత్తపడకుండా ఉండడానికి ఒక డబ్బాలో వేసేస్తాను అన్నమాట. ఎక్కువగా ఉన్నాయి, తింటావా? చప్పే పోలేదు, నల్లగా అంటుంది. నేను అదంతే పెట్టాను ఆయన. ఇద్దరే క్రిస్పీగానే ఉన్నాయి, బాగున్నాయి. డబ్బాలో పెట్టేసుకుంటే ఇంకా సరిపోతాయి. ఇవి విత్తనాలండి, ఎప్పుడు దాస్తూ ఉంటాను. ఏ ఒక్క విత్తనాలు ఏ ఒకటి కనపడుతూనే ఉంటాయి. ఇవ్వండి జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సగం వేసాను. కొన్ని ఏమో పచ్చి కూడా వేస్తే బాగుంటుందని పచ్చి ఉంచానమాట. ఇది కొంచెం దోరగా వేగాలి మనకి. బఠానీ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీని. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వర్షం పడినా కానీ ఎండల మటుకు గట్టిగానే ఉన్నాయండి. అసలు గుమాయింపు అసలు పొద్దుటి నుంచి మాట. వర్షం ఏమో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే కారం కూడా కొంచెం, ఎక్కువేం వేయట్లేదు, కొద్దిగా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వేగిన తర్వాత కారం కొంచెం వేసి టమాటా ముక్కలండి ఒక 1/4 కేజీ వేసుకున్నాను. అంటే నేను తీసుకున్న బఠానీని బట్టి. ఇది కాసేపు ఈ టమాటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో కాసేపు మగ్గితే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను ధనియాల పొడి వేసాను, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తాను. కొంచెం నీళ్ళు పోసి ఇది కాంత మగ్గాలన్నమాట. కొంచెం కాస్త మగ్గితే టమాటా ముక్కలు ఇవన్నీ బాగుంటుంది. ఇదిగోండి బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ కూడాని. ఇంకా వైట్ బఠానీ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఒక ఆలు కూడా వేసాను కదా, మంచి టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి మనకి ఇలా బంగాళదుంప అది వేసిన మొన్నే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా మనకి పానీపూరిలో కూడా మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా చక్కగా మనం ఈ శీతాకాలం వేడివేడిగా వాళ్ళకి చాట్ చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. పచ్చ బఠానీ కాకుండా వైట్ బఠానీ వేసుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వేసాను. ఏదైనా పర్వాలేదు కానీ వైట్ది అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసాను కానీ ఉప్పు చూస్తాను. లైట్గా ఉప్పు పడుతుంది అంతే. కొంచెం మసాలా పొడి అన్నీ వేసుకుంటే మంచి టేస్టీగా భలే ఉంటుంది. ఇదిగోండి సాల్ట్ పడుతుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేద్దాం. చూసారు కదా భలే ఉంది కదా టేస్ట్ అయితేనే. ఈ పచ్చ బఠానీతో పొద్దుట టిఫిన్ కింద కూడా మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి పాత వీడియోలు కూడా తిరిగేయండి. ఇది ఒక 10 నిమిషాలు ఈ బఠానీ వేసి ఉడకబెడితే సరిపోతుంది. ఇదిగోండి మనకి చాట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా బాగా మెత్తగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆ బఠానీ ఫ్లేవర్ అది తగులుతుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను దీన్ని తీసేస్తున్నాను. ఇంకా దీంట్లో కొన్ని కలిపి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, మీరు చూడండి. రెడీ అయిపోయిందండి. పక్కన ఎదురుగుండా బ్రాంబలో భజన చేయించుకుంటున్నారండి. ప్రతి సంవత్సరం చేయించుకునేవారు, ఈ మధ్య చేయించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటున్నారు అన్నమాట. దేవుడి పాటలు వినపడుతూ ఉంటాయి మీకు. మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇదిగోండి చాట్ చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే. దీంట్లోకి మనం ఏం చేయాలంటే ముందు కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. ఇక్కడ కూడా పెడుతున్నాను.
అలాగే నిమ్మకాయ. బయట అయితే మనకి ఇందులో అరటికాయ బజ్జీ అని అది కూడా వేస్తారు. అరటికాయ బజ్జీ కొంచెం చిదిపి వేస్తారన్నమాట టేస్ట్ కోసం, మధ్య మధ్యలో తగలడం కోసం. మనమైతే ఏం చేస్తామంటే కొంచెం కొత్తిమీర, మనకు అచ్చం బయట ఉన్న టేస్టే వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే కార్న్ఫ్లెక్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా పచ్చి టమాటా కూడా కట్ చేసుకుని వేసుకుంటారు అలా ఇష్టపడితేనే. నేను ఆల్రెడీ ఇందులోనే వేసాను కదా, ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. ఇదిగోండి చాట్ అయితే రెడీ అయిపోయింది. బఠానీ చాట్ అయితేనే చక్కగా పిల్లలకు బయటికి వెళ్ళకుండా వాళ్ళు ఏమి అంటే తినచ్చలే, తప్పేమీ లేదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ వీడియో నచ్చుతుందని అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.